కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చంపిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా, రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తూ ఉంటే అబద్ధాల సాక్షి టీవీ, అబద్ధాల సాక్షి పత్రిక, అబద్ధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా. తెలియజేయనప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా అలు పెరగిన పోరాటం చేస్తున్నాం. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అన్ని రకాల కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం. ఆ విధంగా చెప్పబట్టే పోలీసులకి స్వేచ్ఛని బట్టే ఎక్కడ రాజకీయంగా ఈ యొక్క రౌడీలో గూండాలో గంజాయి బ్యాచ్లకి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం. అంతేకాదు, పెంచరయ్య గారిని చంపినటువంటి వ్యక్తుల్ని కొన్ని గంటల వ్యవధిలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రాణాలకు తెగించి పట్టుకుంది. ఇంకా కొంతమందిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా చిట్టచివరగా చెప్పే మాట ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అవాస్తవాలు వద్దు, అసత్య ప్రచారాలు వద్దు, రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిగా మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు. నేను చెప్పేది ఒకటే, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీ గూండాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా